వెల్కమ్ బ్యాక్ టు ఏటీ పల్స్. ఏటీ పల్స్లో ఒక ప్రత్యేకమైన ఆర్టికల్కి సంబంధించి మనం ఇప్పుడు చర్చించుకోబోతున్నాం. రీసెంట్గా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు ఒక పార్టీ పెట్టారు. ఆ పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన. ఇంతవరకు బాగుంది, ఓకే. అయితే ఈ తెలంగాణ రాష్ట్ర సేనకు సంబంధించి ఆవిడ మహిళా సాధికారత, మహిళా ఎంపవర్మెంట్ ఇవన్నీ మాట్లాడుతున్నారు. కాకపోతే ఈమె మాట్లాడుతూ మహిళలు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు అందించండి, ఆమెను ఖచ్చితంగా గెలిపించండి అని ఆవిడ ఒక సందర్భంలో మీడియా ముఖంగా ఒక వీడియో రిలీజ్ చేశారు. వీడియో రిలీజ్ చేసి దయచేసి మమతా గారు లాంటి మహిళలను గెలిపిస్తే మనకి మహిళా సాధికారతకి ఎంపవర్మెంట్కి ఉపయోగపడుతుంది, అటువంటి లీడర్లు భారతదేశంలో రావాలి ఉండాలని. అమ్మా, ఇక్కడ మహిళా సాధికారత ఎంపవర్మెంట్ అర్థం వేరు, అక్కడ దుర్మార్గపు నిర్ణయాలతో ప్రజలకు భయభ్రాంతులు లోని చేసి పక్క దేశం వాళ్ళని చొరబాట్లుగా వచ్చి వాళ్ళకి ఓటర్ ఐడీలు అన్నీ ఇచ్చి ఆ ఓట్లతో గెలిచేసి ముఖ్యమంత్రి అయ్యి దేశ భవిష్యత్తుకి, దేశం నెక్స్ట్ లెవెల్కి భంగం కలిగించేలా నిర్ణయం తీసుకున్న వాళ్ళందరికీ సపోర్ట్ ఇవ్వద్దు తల్లి. ఇది ఒక రిక్వెస్ట్, ఒక సగటు తెలంగాణ పౌరుడుగా నా రిక్వెస్ట్ ఇది. సో కవిత గారు ఒక మహిళకి సపోర్ట్ ఇచ్చే విధంగా మాట్లాడుండొచ్చు, కానీ అక్కడ ఏ మహిళకి ఇస్తున్నారు? ఒక ట్రైనీ డాక్టర్ రేప్ అండ్ మర్డర్కి సంబంధించి ఆ మెడికల్ యూనివర్సిటీలో జరిగితే రాత్రి ఆ డీన్ని మార్చేశారు. ఆఖరికి ఎవడో కాంపౌండర్ని ఈ ఒక వేస్ట్ ఫెలోగా చూపించి ఏదో కేసు కామప్ చేశారు. ఈమె తాలూకు దూర బంధువు అయిన మేనల్లుడు అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. చాలామంది ప్రభుత్వ అధికారులు రేపు జరిగి 48 అవర్స్ అయ్యే వరకు పోలీసులు కేసు కూడా నమోదు చేయలేదంటే అక్కడ ఎటువంటి రాజ్యం ఏలుతుంది? చూడండి, అసలు ఎక్కడెక్కడ చొరబాటుదారులు వచ్చేస్తుంటే, అరే సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం అమ్మ మేము గోడ కడతాం, మాకు పర్మిషన్ ఇవ్వాలంటే ఇవ్వట్లేదు. నానా యాగి చేస్తుంది, రభస చేస్తుంది, మత విద్వేషాలు రెచ్చగొడుతుంది ఆవిడ. అటువంటి ఆవిడకి మీరు మద్దతు పలకడం ఏంటమ్మా? ఆశ్చర్యంగా అనిపించింది నాకైతే. ఎందుకంటే ఆ ఇన్సిడెంటు ఎంత దారుణం అంటే, ఇది 2024 ఆగస్టు 9న జరిగింది. ఒక హాస్పిటల్లో అమ్మాయి ఆర్జీ కర్ అనే మెడికల్ యూనివర్సిటీ కాలేజ్ సంథింగ్, ఆర్జీ కర్ అనే కాలేజ్ అమ్మాయిది ఇప్పటికీ ఘటన రాలే. ఇదే అంశం మీద ఒక మహిళ ఇన్ఫ్లుయెన్సర్ కూడా దీని మీద గట్టిగా మాట్లాడితే 24 అవర్స్లో ఆమెను పట్టుకుని అరెస్ట్ చేయించి లోపల వేశారు. 3 నెలల వరకు ఆమెను బయటికి రానివ్వలే. సరే, మరి ఇదే వెస్ట్ బెంగాల్కి చెందిన ఒక దుర్మార్గుడు ఆపరేషన్ సింధూర్ మీద ఎటకారంగా మాట్లాడితే వాడి మీద ఒక కేసు లేదు. ఏంటి వివక్ష? ఇప్పుడు ఆ ప్రభుత్వానికి, తృణమూల ప్రభుత్వానికి చెందిన ఒక అధికారి ఇంటికి వెళ్ళి ఈడీ వాళ్ళు లేదా ఇంకొక తృణమూల ఎంపీకి ఇంటికి వెళ్ళి ఈడీ వాళ్ళు, సిబిఐ వాళ్ళు ఒకసారి రైడ్స్ చేస్తుంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోయి రైడ్స్ని ఆపే ప్రయత్నం చేస్తుందంట. పైగా అక్కడ ర్యాలీలు, ధర్నాలు, ముఖ్యమంత్రి ముందు నడుస్తూ ర్యాలీలు చేయడం ఏంటండి? ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ర్యాలీలు, ధర్నాలు చేయొచ్చా? చేస్తారా? దాన్ని చక్కదిద్దాల్సింది ప్రభుత్వమే కదా. సో అటువంటి ఆవిడికి ఈవిడ మద్దతు పలకడం అనేది చాలా ఆశ్చర్యంగా అనిపించింది. తల్లి, మహిళా ఎంపవర్మెంటు, మహిళా సాధికారికతకు సంబంధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు తల్లి. వాళ్ళందరినీ చెప్పండి. ఇప్పుడు మీరు పార్టీ పెట్టారు, రండి. ఒక మహిళగా, ఒక మాజీ ముఖ్యమంత్రి బిడ్డగా ఉండి అక్కడ మాజీ ముఖ్యమంత్రిని కూడా ఎదిరించి బయటకు వచ్చి వాస్తవాలను ప్రజలకు తెలియజెప్పాలి. తెలంగాణ సాధన కోసం ఏదైతే కష్టపడ్డారో అవన్నీ ఇప్పుడు వెనక పెట్టేస్తున్నారో అదే అసలైంది కదా అని ముందుకొచ్చి చేశారు. ప్రజల ఆశీర్వాదం తీసుకోండి, ముందుకు నడవండి రాజకీయాల్లో. దాని తరపున మేము శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాం. కానీ ఇటువంటి మహిళలకు మాత్రం మీరు మద్దతు ఇవ్వద్దు తల్లి. మొన్న కూడా ఆ లెన్స్కార్ట్ CEO భార్య కూడా ఒక మహిళే. ఎంతసేపు పాకిస్తాన్ మీద ప్రేమ కురిపిస్తుంది, భారతీయులని సవత్తల ప్రేమ కురిపిస్తుంది, భారతీయులందరినీ విమర్శిస్తుంది ఓపెన్గానే. అటువంటి వాళ్ళు ఒక CEO స్థాయిలో ఉందని మీరు పొగుడతారా? వాళ్ళని ఎంకరేజ్ చేస్తారా? తప్పు తల్లి, చేయొద్దు. ఇది ఒక మా హంబుల్ రిక్వెస్ట్. సో అంటే ఇది ఆర్టికల్ వైరల్ అవుతున్న నేపథ్యంలో మనం ఏటీ పల్స్ ద్వారా మనవంతుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. అటువంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలి. ఖచ్చితంగా ఏదైతే చొరబాటుదారులు ఎక్కువ అవుతున్నారో వీళ్ళందరికీ చెక్ పెట్టాలి. ఎందుకంటే ఒక మాజీ IPS ఆఫీసరు, బీజేపీ నేత అన్నామలై గారు చెప్పిన మాట వింటే నిజంగా భయం వేస్తుంది.
అరే ఒక స్వీడన్లోనో ఉక్రెయిన్లోనో ఎక్కడైనా దారుణాలు జరిగితే పక్క దేశాలకు వాళ్ళ బ్యాగులు సంచులు పట్టుకొని వెళ్ళిపోతున్నారు నడుచుకునైనా. అదే మన మీద ఏమైనా దాడులు జరిగితే 3 పక్కల సముద్రమే, 2 వైపులా శత్రు దేశాలే. ఎక్కడికి వెళ్తాం తల్లి? ఎక్కడికి వెళ్ళగలం? సో ఇటువంటి వాళ్ళని ఎట్టి పరిస్థితిలో ఎంకరేజ్ చేయొద్దు. కూకడు వేలుతో తుంచితే కానీ భారత భవిష్యత్తు సక్రమంగా ఉండదు.